నమస్తే. విధిని సౌతన్ లక్ష్యం సమాజేతం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొల్కపల్లి గ్రామంలో శ్రీ 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 సఫరి శ్రీ రామలింగేశ్వర స్వామి దుర్గమాత కోటమైసమ్మ ధ్వజస్తంభ నూతన ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మాడుగుల మండల ఎంపీపీ గౌరవరం పద్మవారు ప్రస్తుతం రావడం జరిగింది. వారిని అడిగి మరికొన్ని చెప్పండి. మేడం, ఈ టెంపుల్కు ప్రతిష్టతకు రావడం ఎలా అనిపిస్తుంది? మరి భట్టు అనురాధ కిషన్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరు కూడా వచ్చారు, ఎలా ఉంది? ఇంత పెద్ద టెంపుల్ని మన మండలంలో ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేసి ఇంత ఓపెన్ స్పేస్లో ఇదొక పెద్ద యజ్ఞంలా చేశారు. గ్రామ ఎంపీటీసీ గారు మరియు సర్పంచ్ గారు వీళ్ళు దంపతులైనందువల్ల ఇంత అభివృద్ధి జరుగుతుంది ఈ గ్రామంలో కూడా. సో ప్రతిదీ వాళ్ళదే అనుకున్నట్టు ఈ పని చేస్తున్నారు. సో టెంపుల్లో కూడా అధునాతకంగా కట్టారు, మోడర్న్గానే ఉంది, అన్ని మంచి మెటీరియల్ యూజ్ చేశారు. సో ఈ ధ్వజస్తంభ నిర్వహణ, రామలింగేశ్వర ఆలయము, హనుమంతుడు, దుర్గామాత, వినాయకుడు, ప్రతి విగ్రహాన్ని చాలా అందంగా అపురూపంగా అంటే విగ్రహంలో హ్యూమన్ నాకు అంటే ఆ కళ ఉత్తేజం చాలా బాగుంది. కళ ఆ విగ్రహాలలో కూడా చూడగానే మంచి భక్తి భావము ఏర్పడుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఒక దేవాలయాన్ని నిర్మించి అంటే పునఃప్రతిష్ఠ చేసి ప్రతిదీ ఈరోజు శివపార్వతుల కళ్యాణము నిర్వహించి ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది ఇలాంటి గొప్ప నిర్మాణం ఇక్కడ జరిగినందుకు. దీనికి తప్పక ఈ దంపతులు ఇద్దరికి అభినందనలు తెలుపుతూ ఇంత కష్టపడ్డందుకు మా వదినమ్మ ఫుల్ భక్తి భావంతో ఉంటుంది. తన హాయంలో ఇలాంటి ఇది కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ యూ వదినమ్మ. అండ్ ఇంత పెద్దగా చేసినందుకు మన మండలంలో ధన్యవాదాలు మీకు ఇది నిర్వహించినందుకు. కొలుకులపల్లి ప్రజలకు ప్రత్యేకంగా అంటే ఇందులో ఈ దంపతులు ఇంత కష్టపడ్డా కూడా ప్రజలందరిది కూడా తలా ఒక చెయ్యి ఉంది ఇందులో, ఇది నిర్వహణకి, కన్స్ట్రక్షన్కి. సో ప్రజలకు ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఇంత పెద్ద గొప్ప నాయకులు ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా ఈ ప్రజల గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, వీళ్ళే చూసుకుంటారు అన్నీ. భార్య భర్త మంచి అంతే, ప్రజల సొత్తే. వీళ్ళు ప్రజలనైనా దేవాలయాలనైనా అన్నీ బాగా వీళ్ళే చూసుకొని నిర్వహిస్తారు. కాబట్టి ఈ గ్రామం గురించి ప్రత్యేకంగా వీళ్ళ హాయంలో ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా కొత్త కొత్త నిర్మాణాలు చేపట్టి డెవలప్మెంట్ వైజ్గా చూడాలని కోరుకుంటున్నాం. ఈ గ్రామాల అభివృద్ధి కానీ ఇంకొకటి దేవాలయాల అభివృద్ధి కానీ మనము ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించగలిగే స్థాయి ఉన్నప్పుడు తప్పకుండా అందిస్తాం. ఆల్రెడీ ఔర్పల్లి విలేజ్లో మా వంతుగా మేము చేసాము. అలాగే కొన్ని లేని చోట, వసతులు లేని చోట తప్పకుండా సహాయం చేస్తాం. చెప్పండి అనురాధ మేడం, గౌరవరం పద్మ గారు రావడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు గౌరవం పద్మ గారు, ఎంపీపీ గారు, మా వదిన గారు రావడం మాకు చాలా విశేషంగా ఉంది. వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే కొల్కులపల్లి గ్రామంలో ఇది పురాతనమైన దేవాలయం ఉండింది. మనము ఈ దేవాలయం ఎలానైనా కానీ చాలా మంచిగా అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రతినిత్యం కొలుచుకునే విధంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన మేము సర్పంచ్ అయిన మొదటి రోజునే. అదేవిధంగా భక్తులు మరియు ఊరి పెద్దల సహకారంతో మేము చాలా దేదీప్యమానంగా మా దేవాలయాన్ని దేదీప్యమానంగా వెలిగించాలని మాకు కోరిక ఉండేది. అదేవిధంగా తీర్చిదిద్దినాం. కానీ దీనికి తగినన్ని వసతులు అవి ఇంకా చాలా ఉన్నాయి చేసుకోవాల్సినవి. దీనికి ప్రజల సహకారము, పెద్దల సహకారం మాకు అందించాలుగా మేము కోరుతున్నాము. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవానికి హాజరైనటువంటి
ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా మా గ్రామానికి చెందినటువంటి మా గ్రామంలో జన్మించినటువంటి టిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత టి నరసింహారావు గారు మరి వారి ధర్మపత్ని కరుణశ్రీ గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. వారి ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో వారి భాగస్వామ్యం కూడా పెద్ద మొత్తంలో ఉంది. వారు దాదాపు 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చినప్పుడు మాకు ఎంతో ధైర్యంతో మరి ఆ 15 లక్షలతోటి ఇంకా అందరితో దాతల సహకారం తీసుకొని నిర్మాణం చేయడానికి వారు ముఖ్య కారకులైనరు. వారిని మరొక్కసారి ఈ యొక్క దేవాలయ ప్రాంగణం నుంచి గ్రామస్తుల తరఫున అందరి పక్షాన కూడా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మన కొలుకులపల్లి గ్రామ అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని మరి ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా ఆదర్శవంతమైన మరి ధార్మిక కార్యక్రమాల్లో కూడా మరి ముందుండే విధంగా చేస్తాను. అదేవిధంగా వారి మిత్రుడు మాకందరికి కూడా మిత్రుడైనటువంటి మోహనకృష్ణ గారు కూడా వారు రక్షణ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా మన గ్రామంలో లేకపోయినప్పటికీ హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నప్పటికీ కూడా వారు కూడా జన్మనిచ్చిన గ్రామం మీద ప్రేమతో వారు కూడా ఇక్కడికి వచ్చి వారికి తోసిన విరాళాన్ని కూడా 1,10,110 రూపాయలు కూడా విరాళం ఇచ్చారు. వారికి కూడా మరొకసారి మా యొక్క గ్రామస్తుల తరఫున దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతిష్టా కమిటీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఉందండి. నేను పుట్టి పెరిగిన ఊరు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అభివృద్ధి జరగాలంటున్నారు, కానీ ఆల్రెడీ అభివృద్ధి జరిగిపోయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి అభివృద్ధి ఎంతగా చూస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 100% తప్పకుండా నా సహాయం ఎప్పటికీ ఉంటుందండి. థ్యాంక్ యూ. టెంపుల్ రావడం ఎన్నో ఏండ్ల తర్వాత అప్పుడెప్పుడో మా తాతల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయాన్ని మళ్ళీ మేము చూస్తుండగా పునర్నిర్మించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో భాగస్వామ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గ్రామంలో అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఒక పెద్ద ఎత్తున మన గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి భట్టు అనురాధ కిషన్ రెడ్డి గారు అకుంఠిత దీక్షతోటి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణాన్ని పూనుకొని చాలా చక్కనైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే ఒక మహా దేవాలయాన్ని నిర్మించినందుకు నేను హృదయపూర్వకంగా సర్పంచు శ్రీమతి అనురాధ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ పంచాయతీ సభ్యులకు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకు, ఈ గ్రామంలో ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున
నేను పాదాభివందనం చేస్తూ ఈ యొక్క శివుని యొక్క శివలింగాన్ని ఈరోజు ప్రతిష్ట, అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ట, నాగదేవతలు, గణపతి, అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం సకల దేవతల యొక్క ప్రాంగణం అయిపోయింది. ఆ భూతనాథుడు, ఆ మణికంఠుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ వాయునందనుడు, అదేవిధంగా నవగ్రహ దేవతామూర్తులు, నాగదేవతలు, ఇవన్నీ కూడా ఈశాన్య మూల మీద కొల్కులపల్లి గ్రామానికి దివ్యమైన వాస్తుతో మీ యొక్క గుడి ప్రారంభం అయ్యిందో లేదో, త్రిపురాల్ రోడ్ లోపలికి, హైదరాబాద్ లోపలికి, కొల్కులపల్లి లోపలికి వచ్చేసింది. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 900 కోట్ల రూపాయలు ఈ రింగ్ రోడ్డుకు మంజూరు చేసి మీ కొల్కులపల్లికి వెళ్ళి మొదలు పెడితే మా ఆమన్గల్ దాకా త్రిపులార్ రోడ్డుని ఈ రామలింగేశ్వర స్వామి ఈ దేవతామూర్తుల ఆశీర్వాదంతో డైరెక్ట్గా ఆమన్గల్కు కొల్కులపల్లికి 4 లైన్ రోడ్ వచ్చిందంటే ఇలా మీరు తలచినటువంటి ఈ దైవ కార్యము. నేను చాలాసార్లు ఈ రోడ్ వెంబడి ఈ మధ్యలో ఒక 50-60 సార్లు ఈ 2-3 నెలల్లో తిరిగిన. ఎప్పుడు చూసినా కిషన్ రెడ్డి గారు ఈయనే కూర్చొని ఏదో కార్యక్రమం దీంట్లో పని చేయించుకుంటా అప్పుడప్పుడు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు శివపార్వతులు లేక ఈయనే ఉండి పని చేయించి వాళ్ళ జన్మ చరితార్థం చేసుకున్నారు. వాళ్లకు జన్మనిచ్చినటువంటి కీర్తిశేషులు భట్టు రుక్మారెడ్డి గారు, వారి తల్లిగారు అమృతమ్మ గారు వారికి జన్మనిచ్చినందుకు వాళ్ళ జన్మ కూడా పుణ్యమైపోయింది ఈ కార్యక్రమంతో. మరి వారొక్కరే కాదు, ఈ మంచి కార్యక్రమంలో ఎలాంటి విఘ్నాలు తలగకుండా, ఎవరికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా అందరి ఆమోదయోగంతో ఒక భవ్యమైనటువంటి ఇవాళ నిజంగా ఎవరైనా కల్వకుర్తికి ఎంటర్ అయితే కొల్కులపల్లికి వెళ్ళి వస్తే ఈ దేవాలయం చూసేటాలకు వాళ్ళకు కనిపిస్తుంది. కల్వకుర్తి ప్రాంతం అంతా కూడా దైవమయంతో నిండి ఉన్నదనేటువంటి భావన కలిసేటట్టు ఈ మంచి మందిరాన్ని కట్టియడం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని ఒకరు ఇచ్చినా ఇవ్వకుండా అడిగి 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 చాలామంది దాతలు సహృదయంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పుణ్యం జరగాలని ఈ మంచి దేవాలయాన్ని నిర్మించడం. ఈ మధ్యలోనే బొడ్రాయి పండుగ కార్యక్రమాన్ని కూడా సర్పంచ్ గారి నేతృత్వంలో నాకు అనిపిస్తున్నది ఈ సర్పంచ్ అయినాక మొత్తం ఆధ్యాత్మిక సర్పంచ్ అయిపోయింది. అంటే కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయన్నీ కూడా ఆమె పూర్తి చేయడం ఆమె భాగ్యంగా నేను ఆ భగవంతుడు ఆమెకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆ వార్డు సభ్యులకు, మిగతా ఉప సర్పంచు, మిగతా పెద్దలందరికీ, ఈ గ్రామంలో ఈ దేవాలయం నిర్మాణానికి పనిచేసిన కార్మికులు, సహకరించిన దాతలు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎక్కడ భగవత్ చింతన ఉంటుందో, ఎక్కడ దేవీ దేవతల యొక్క స్మరణ జరుగుతుందో వాళ్ళకి ఎప్పటికి కూడా మంచి జరుగుతుంది. ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఒకరో ఇద్దరో ఒక వేదిక మీద అయ్యప్ప స్వామిని తమకు సంబంధం లేకున్నా వాళ్ళు పెట్టుకున్నది ఒక మీటింగు, వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఒక మీటింగు, కానీ అయ్యప్ప యొక్క జననాన్ని, అయ్యప్పని
అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఏమన్నాడంటే, స్వామియే శరణం అయ్యప్ప, మా కొంప ముంచిదేవి కదరా అయ్యప్ప అన్నాడు. పాపం అయ్యప్ప ఏమైనా కొంప ముంచలే, ముంచకున్న ఆయన కోరుకున్నాడు నా కొంప ముంచాలి. ఆయన అన్నయ్య తెల్లారే ఆయనని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయి 1 నెల రోజులు జైలు వేసారు. అంటే ఆయన కోరుకున్నది అడివే దేవుళ్ళది ఎట్టుంటుంది అంటే, నువ్వు కోరుకునేంబడే తదాస్తా అంటారు. ఈయన ఏదైతే కోరుకున్నాడో తదాస్తా అన్నాడు అయ్యప్ప. 1 నెల రోజులు జైలుకు పోయాడు. నిన్న ఈ 3 రోజుల కింద అదే ఒక ఆయననే కార్లో పోతున్నాడు. మళ్ళా జైల్లోకి వెళ్ళి వచ్చినాక కార్లో పోతుంటే ఒక్కటేసారి ఆ కారు మంటలై మండుతుంటే దబ్బున డోర్ తీసుకొని దుంకున్నాడు. అయ్యప్పని నువ్వు దూషించినందుకు, దేవి దేవతలను దూషించినందుకు ఇలా నీకు తగిన గుణపాఠం. చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఎవ్వరు కూడా సంబంధం లేకుండా అనవసరంగా ఇక ఏది పడితే అది మాట్లాడి దేవతలని, ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాలని, మన యొక్క ఆధ్యాత్మిక చింతనని, మన పూర్వీకులు, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం, మన యొక్క హిందూ సాంప్రదాయంలో కిషన్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని, ఈ గ్రామస్తులు ఇంత మంచి భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. నేను ఆడ కొబ్బరికాయ కొడుతుంటే ఇంకో మాట అన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా అయ్యప్ప గుడి కూడా కట్టుకొని దాన్ని కూడా ప్రారంభం చేసుకుందాం అన్నాడు. ఇంకొక గొప్ప మాట కూడా అన్నాడు, ఇంకా ఏమన్నా చేసేది ఉంటే ఎవరన్నా సలహాలు ఇవ్వండి అన్నాడు. అది కూడా గొప్ప మాట. అంత నా ఇష్టం వచ్చినట్టే చేస్తా, నేను శాస్త్రాన్ని చూడా, ఇది చూడా, అది చూడా, నేను ఏడ ఏది చెప్తే అది కడతా అంటలేడు. ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే మీరు సూచనలు ఇవ్వండి, ధర్మసూత్రం ప్రకారం ఇంకేమన్నా కట్టేది ఉంటే కూడా కడదాము అన్నాడు. నిండు రూపాయ మనసుతోటి ఆయన ఈ కార్యాన్ని తలుచుకున్నాడు. మంచి జరిగింది. ఎందుకంటే దేవుడు కానీ ప్రజలు కానీ ఆయన ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ పంచాయతీ పెట్టకుండా ఆయన ఎంపీటీసీని చేసిండు, ఈమెను సర్పంచ్ని చేసిండు. ఇక మంచిగా ప్రజల కోరిక ప్రకారం వాళ్ళు కూడా మంచి కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఇవాళ కళ్యాణం కూడా కనుల పండుగగా, 2 కనులు చాలనటువంటి విధంగా గ్రామస్తులంతా తమ తమ జంటలను కూర్చొని మళ్ళా ఒకసారి పెళ్లి చేసుకుంటే ఎట్లయితే ముసిముసి నవ్వులు నవ్వుకుర్రో ఆ శివపార్వతులను అట్లా వాళ్ళ ముందర కూర్చొని భార్యాభర్తలు పార్వతుల కళ్యాణం కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చి కొద్దిగా ఆలస్యంగా వచ్చినా, ఎంత ఆలస్యంగా వచ్చినా మీ అందరి యొక్క ప్రేమ, ఆప్యాయత, మీ సన్మానము, మీ గౌరవము ఎల్లవేళలా ఈ కొలుకులపల్లి పైన నిండు హృదయంతో మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి, మన గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరూ కూడా సుఖ శాంతులతోటి ఆ పరమేశ్వరుడు, ఆ యొక్క పార్వతి, ఆ హనుమంతుడు, ఆ బజరంగ బలి, ఆ నవగ్రహ దేవతామూర్తులు, ఆ యొక్క శ్రీరామ సీతాపతి రామచంద్ర భగవానుడు, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అందరూ కూడా ఎప్పుడో నాకు యాదుకుందో 10 ఏళ్ల కింద ఈ అయ్యప్ప భక్తులంతా దబదబా గుడి కట్టాలని చెప్పి అప్పుడేదో శంకుస్థాపన చేసి, మళ్ళా ఇలా పునర్వైభవ స్థితికి మీరందరూ కూడా మంచి మనసుతోటి, ఎందుకంటే అయ్యప్ప భక్తులు కొలుకులపల్లి 100 మంది వెళ్తారు. తలా 10,000 ఇచ్చినా 10-12 లక్షలు అయిపోతాయి. ఆల్రెడీ 25 లక్షలు వచ్చినాయట. గజుడు ఎట్లున్నది. కాబట్టి ఇది మంచి. ఓహో, ఏమన్నా తక్కువ అయితే ఆయన చూసుకోమను. శబరి కొండపైన అయ్యప్ప బంగారు మందిరం ఎట్లున్నదో కొలుకులపల్లి కూడా మీరు అనుకుంటే అట్లాంటి మందిరాన్ని నిర్మిస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు. మన యొక్క ధర్మాన్ని, మన ఆచారాలని, మన సంస్కృతిని, మన దేవీ దేవతలందరినీ కూడా మనం గౌరవించి కాపాడాలని చెప్పి కోరుకుంటూ
నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, జై శ్రీరామ్. సౌజన్య మరి జగదీశ్వర్ పద్మ దంపతులు 50,000 రూపాయలు. అదేవిధంగా మన మాజీ ఎంపీటీసీ సభ్యులైనటువంటి పండుగల జంగయ్య గౌడ్ గారు, వారి కుమారుడు పండుగల ప్రభాకర్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. కాటదారు రాష్ట్రంలో హైదరాబాద్ కాటదారు రాష్ట్రంలోటువంటి బొడ్డు శ్రీశైలం గారు 50,000 రూపాయలు, వెంకటేష్ గారు 51,000 రూపాయలు. అదేవిధంగా చింతపట్ల వాస్తవ్యులు విక్కి విజేందర్ రెడ్డి అహల్య దంపతులు 50,000 రూపాయలు. అదేవిధంగా కీర్తి శేషులు మసన చిన్నవీరప్ప గారి కుమారుడు మసన బాలచంద్రుడు 51,000 రూపాయలు. అదేవిధంగా 51,000 రూపాయలు. అదేవిధంగా మన్యగూడ వాస్తవ్యులైనటువంటి నరేందర్ రెడ్డి గారు 50,000 రూపాయలు. అదేవిధంగా ఓపిడి చంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థము వారి కుమారుడు ఓపిడి వెంకటరెడ్డి గారు 51,000 రూపాయలు. అదేవిధంగా కీర్తిశేషులు ఓపిడి లింగారెడ్డి రామాయణ గారి జ్ఞాపకార్థము గారు రవీందర్ రెడ్డి గారు మరి 51,000 రూపాయలు. మరి సహాయ సంఘాలు 300 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. మరి విలువకు పోదలుచుకుంటే మన సుమారుగా తక్కువలో తక్కువ 12 లక్షలు కానీ
గారు 51,000 రూపాయలు. మరి అదేవిధంగా కీర్తిశేషులు పన్నాల గోపాలరెడ్డి గారు, అమృత దంపతులు మరి హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి గాను 1,00,000 రూపాయలు. అదేవిధంగా హనుమాన్ దేవాలయ నిర్మాణానికి గాను పట్టు రామరెడ్డి కాంతమ్మ గ్రామస్తులు అధిక సంఖ్యలో దేవాలయ ప్రాంగణానికి చేరవలసిన కోరుతున్నాం. రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా బొడ్డు బాబయ్య గారు 50 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. బొడ్డు బాబయ్య గారి కుమారుడు శివశంకర్ 50 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. నెట్టమూరి రామదాస్ గారు 501 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సుధనే ఆపద్బాంధనే నిర్మూడి ప్రియనే శిక్షప్రదాయకనే ఇంద్రగర్వభంగనే ఈశ్వరాధరణే ఉమాసుధనే పూర్వరేదనే ధర్మశాస్త్రమే ఏకాంతమూర్తి ఐమరై వాసనే అరూప స్వామి ఆళం కొండ్రవే శాంతమలై జ్యోతి ద్రౌపది సుతనే కంఠానాదనే యాసమూర్తి చల్లని దైవమే ఛాయారూపమే జగద్గురువే అక్కడంగా శ్రీశైలం ఇటు కాదు అన్న కొంచెం అయ్యప్ప స్వామి కూడా నిర్మాణం చేస్తే బాగుంటుంది, గుడి నిర్మాణం చేస్తే బాగుంటుందని భక్తుల కోరిక మేరకు పెద్దలతో ఆలోచన చేసి ఇక్కడ నిర్మాణాన్ని ప్రారంభించాలని ఈ రోజు మంచి ముహూర్తం రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసే రోజు శంకుస్థాపన కార్యక్రమము కొబ్బరికాయ కొట్టి మనం ప్రారంభం చేయాలని అనుకున్నాము. ఇప్పుడు ఈ తర్వాత మనం దాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఎంత బడ్జెట్ నిర్మాణం చేయాలి అనే ఆలోచన తర్వాత చేద్దాము. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఇక్కడ మీరు అక్కడ కూర్చోండి, 10 నిమిషాల్లో మేము ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందులో వెంకటేశ్వర గారు కూడా ఇక్కడ రాజకీయ కూర్చున్నాం. అందులో వెంకటేశ్వర పట్నాలో వరేస్తారు మరి
చేసి మా పైన గుంపు పెడితే అయిపోతుంది. ఓం దేవి అధోవంతే ఆనోవంతే సమోర్గంద్రానహారేవాగస్వానుపరుస్తుదైతో అయమోహోస్మోర్తస్తో అయమోహోస్మోర్తస్తో తదేవరకం సుగంధదేవరారోంద్రవరంద్రదేవః విశ్వదేవతాదేవః కులదేవతాదేవః మాతాపితృదేవః మాతాపితృభ్యో నమః సర్వజనేభ్యో మహాదేవతాభ్యో నమః రామదేవతాభ్యో సర్వజనేభ్యో మహాదేవతాభ్యో బ్రాహ్మణేభ్యో నమః ఏతాని పాలయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మ అర్థ మోక్ష బల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మరాశి జన్మలగ్న నామ నక్షత్ర నామ రాశి నామ లగ్న దశ అంతర అంతర్దశ రూప దశ ఏ గ్రహ అరిష్ట స్థానేషు మమ శరీర సంబంధ మానసిక సంబంధ ఆరోగ్య సంబంధ వృత్తి సంబంధ వ్యవహార సంబంధ వ్యాపార సంబంధ ఉద్యోగ సంబంధ రాజకీయ సంబంధ గృహ సంబంధ సర్వ నవ దేవత ఆత్మానం సంప్రోక్ష ఓం పవిత్ర పవిత్రవా సర్వాసుభ యస్మదే పుండరీకాక్ష సభాభ్యాంతరసుని పుండరీకాక్ష 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 అక్షంతలు తీసుకోండి ఓం గణానాత్మా అలోకస్నానోపయామి స్నానాంతరంత ఆచరణం సమర్పయామి ఓం అక్షంతలేండి ఓం అవివస్త అక్షంతలేండి ఓం అవివస్త సుసనానారసావిదేవసుగా పూజమాన అభిచంద్రావర్త వీరవీరనాహార్యాస్మాన అవివస్తం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం దాత్రే స్నానం పురస్కారు ఆయుష్వర్గం యజ్ఞోవిదాంతాం సమర్పయామి యజ్ఞద్వారాంబురాధస్వామిత్రపుష్టాంసి ఈశ్వరీకం సర్వభూతానాం కామయోమస్వమేషం ఆయనేతే కరాయనే దుర్వారో మంత్ర విస్మృతి హరిద్రాచపుండరీకాని సముద్రంతమానే హరిద్రాచపుండరీకాని సమర్పయామి ఓం స్మగశ్రేయ నమః కవితమః భగవంతుని నామముతో ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో సమర్థన స్వీకారాన్ని భగవంతుని కోరుకుంటున్నాను. ముసిరెడ్డి నారాయణ దంపతులు 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో విశేషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. అమ్మ ప్రసాద విధంగాను సాయిరెడ్డి గారు శారద దంపతులు 3 క్వింటాల బియ్యం సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబము పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. బండ సరిత గారు 101 రూపాయలు సమర్పిస్తున్నారు.
వారి వారి కుటుంబాన్ని కూడా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. భక్తహీనం గణేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తునే అనేన శంకుస్థాపన పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణేశ్వరార్పణమస్తు. ఓం శ్రీ స్వామి బోలో గణేశ మహారాజ్ కి జై. వేల్ వేల్ మురుగనయ్య కి కొత్త రాములు గారు 200 రూపాయలు, పానకత అక్షమ గారు 101 రూపాయ. ఈ అందరి కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. చేతపల్లి వాస్తవ్యులు వెంకటయ్య గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వామివారి కళ్యాణానికి తీసుకొచ్చినటువంటి తలంబ్రాలు కానీ ఇతర సామాగ్రి కానీ కళ్యాణం పక్కనటువంటి కళ్యాణాన్ని కోరుతున్నాను. చెప్పింది మరి రేపు పెట్ట చూస్తావు ఏం తీసినాడు ఏం చెప్పాలి నీ ముడి పెట్టనా ఎట్లా అదే చెప్తున్నా ఇంకంటే అది ఏది చెప్పినా అంతే నువ్వు ఫ్యూచర్లో చూసుకోవాలంటే నేను చూసుకోవాలి లేకపోతే చూసుకోవాలి. ఫోటోలలో వాడాలి రాములు గారి జ్ఞాపకార్థము వాళ్ళ కుమారుడు యాదయ్య గారు 5 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. విరాళాలు ప్రకటించినటువంటి పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించినటువంటి దాతలందరూ కూడా
ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుట్టుక మరణము పిల్లల జీవితంలో చాలా ప్రాణము ఇచ్చినాడు, ప్రాణము పంచి శరీరం వచ్చినకు మరియు మన పేరు ప్రఖ్యాతులు మాత్రమే చరిత్రాత్మక దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జంటలు ఉన్నవారు ముందు కూర్చోండి, తర్వాత ఎదురుకి వెళ్ళండి అమ్మా. వెంకటేశ్వర గారు ఆ మైక్ ఇస్తారా మాకు? మైక్ ఇస్తారా మాకు? మీ తర్వాత మాట్లాడుకోండి, మాకు కావాలి, రెండు కావాలి. యాదయ్య అగ్గిపెట్టి తీసుకో, అలాగే పాలు పెరుగు. గోత్తమది నమస్తే అస్తు బాబాయ్ గుండే నమస్తే అస్తు బాబాయ్ గుండే ఉద్గాదేవ శకుడే దామగాయతి బ్రహ్మపుత్ర ఇవ సమనేదు గుండదే స్వస్తి నశ్శకుడే అస్తు కతి నస్తు మనా భవ. केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा रामाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संगर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पूर्वोत्तराय नमः अद्भुतवन्ते नमः आजनेयो नमः अनन्ताय नमः पदमस्यापरब्रह्मरुः ओम महा ओम जड़ः ओम तपः ओम सत्सं ओम दशमद्वरे भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आगो ज्योतिर्गमो शुभार्गं च शुभे शोभने मंगले मुहूर्ते अर्धपृथिव्यां मध्यप्रदेशे रामलिंगेश्वर स्वामी देवालये ग्रामे मम जने मम स्थाने परमेश्वर देवालये अस्मिन्
శ్రీ తాండ్రమానేన उत्तरायणे कृष्णपक्षे सप्तम्यां वासरादिवासरस्तु भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषता विशिष्टायां शुभदिनो శ్రీమాన్ శ్రీమసః గోత్రా చెప్పాలి అందరూ కూడా చెప్పాలి అమ్మా ఎవరు తప్పు చేద్దమ్మా అందరూ కూడా ఎవరు కూడా తప్పు చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేతులు జోడించుకొని చెప్పండి. శ్రీమాన్ శ్రీమసః గోత్రా కలశాటముఖే కంఠే రుద్రసమాజితః మూలే తత్రచితాత్మ మధ్యే మాతృకాపితః పుష్పౌసాగరా సర్వే సప్తదీపావసంతః ఋగ్వేదోదే ఋగ్వేదోత్తమవేదోత్తమః అంగై తదైధా సర్వే కలశామృతమాభవ సుభద్రన్నాభవ యదవాదస్త అభిర్వాభవ కలశంతంతపుష్పాప్తేరభ్యస్త సంతోదకేన పూజా ద్రవ్యాయుష్టం ప్రోక్త దేవం సంప్రోక్త ఆత్మానంతం ప్రోక్త గణపతికి నమస్కారం చేసుకోండి గణపతికి నమస్కారం చేసుకోండి ఓం గణానాం గణపతిం గణామహే కవినామోపస్రవస్వం దేవరాజం బ్రహ్మణ దేవలోకాయ సోదరస్కరధీమహే స్థితః గణేశకల్పేంద్రియాణి వాంగ్మనశ్చిత్తశ్రోత్రస్వాక్షాణహైవాగచ్చ సుఖం చలంతి సంతుష్టాః అత వేదే పునరస్మాదిక్యప్రాణవేనో పాదయోః పాద్యం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆపోహిత్వామయోగవస్తానభూర్చేతుదాతన మహేరణాయ దిగ్గదే యోగశోధమోర్దస్తవాదేవేన సుధదేవమాత్రః తస్మారంగమామవోయస్సఖ్యజాయ జన్మద ఆపోజనయదాతనః ఉపచారీకస్థానం సమర్పయామి అభివస్త్రాద్వదనాన్ని వేదోదశిగా పూజమాన అభిచంద్రవర్తవేణ హిరణ్యాస్వారజినో దేవతోమ వస్త్రార్థే అక్షరాన్ని సమర్పయామి ఏకోపవేతం తాంబూలం తాంబూలాక్షరాన్ని సమర్పయామి అందరూ కూడా చెప్పండి. ఈడంగా పోను దారి ఈడంగా ఉంది ఆడంగా లేదు ఆడంగా పోలేవు శ్రీమన్నాగణాధిపతయే నమః కర్పూరమంగళనీరాదీం కుర్యామి నీరాజనాంతర్గతాదీం కుర్యామి బోలో గణేశ మహారాజ్ కీ నిర్విఘ్నం గురుదేవ గురుమేదేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా నమస్కారం చేసుకుని మనసు గణపతికి ఓం తత్పురుషా విద్మహే వక్రతుండా ధీమహి తన్నో పుణ్యవాచకర్మణ అర్థంతో అర్థశ్రీ వివాహకాలమే పాదౌ ప్రక్షాళ్య నేత్రాచమనం కృత్వా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః శ్రీమాయ నమః బాబులాయ నమః దేవరాయ నమః శ్రీదేవాయ నమః కుమారాయ నమః రామాయ నమః కృష్ణాయ నమః దేవాయ నమః కృష్ణాయ నమః విద్వాత్మాయ నమః హరయే నమః దేవతాయ నమః మూల
रूप पार्वत्याः नित्य निर्ग्रह सर्वलोकावाप्त्यर्थं धर्मपदा धर्मत्यर्थं श्रियमुत्तरे विश्वतादेवी विश्वदक्षामन्यं ओम नमः शिवाय। रक्षाबंधनाख्यस्य नमस्ते 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 नाम रोगानां दिक्खे नमो देवे रक्षाबंधनमुहूर्तमुहूर्तः अस्य पूजाकर्मया छायामि छायामि आवाहयामि आयुर्वेदां नवदनदुर्गां पादं अद्यवाद्यं केतादुर्गां यत्नाद्याख्यामि वेदाद्याख्यामि गन्धान्नारयामि पुष्पैः पूजयामि अथ विश्वेत्ता देवे विधिवत् रक्षाबंधनं करस्य అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఇప్పుడు రక్షాబంధనం జరుగుతుంది కావున అందరూ కూడా చక్కగా చేతులు పైకి లేపి ఆ బంధం చూపించినటువంటి గంగన పార్వతీ పరమేశ్వర భగవానికి గట్టిటప్పుడు అట్లా ఇప్పుడు స్వామివారు కూడా పాద ప్రక్షాళన అవుతుంది కావున అందరూ కూడా చేతులు పెట్టుకోండి. अस्य मुहूर्तो ध्यानावाहना जोदारपूजां समर्पयामि अथ मधुपर्केण पूजयिष्ये मधुपर्कलेपताभ्यो नमः गौरत्नयस्य समासं कुर्वयामि पादयोः पादं कुर्वयामि हृदयवाक्यं कुर्वयामि दये विद्यायै यजो निर्गोयजो विब्रह्मणो देवतिरवे तम्मां प्रियं गजानां गुरुमधुपरिं मधोना आमागन्धदावर्तदागन्धदभयदाभेददाता तम्मां प्रियं गजानां गुरुमधुपरिं मधोना परः इत्युदगमभिमन्त्र्या अञ्जलामगामेन परविराजोतो देवी उदग्धत्वा विराजोदोहमे विराजोदोहमिया अवत्तारि विराह केशवदत्तानि नियमानं समुद्रमया केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय श्रीधामधुगुणाय శ్రీలంకాయ పరకా అందరూ కూడా చూడండి పార్వతీ పరమేశ్వరులకు ఇప్పుడు కళ్యాణ సందర్భంలో మరి మధుపరకాలు మనం పిల్లలకు మధుపరకాలు ఎలాగైతే ఇస్తామో మధుపరకాలు ఇచ్చి ఉంగరం పెడతాం కదా పిల్లగానికి అలా ఈ స్వామివారికి కూడా ఇప్పుడు మధుపరకాలు ఇస్తున్నాం కావున అందరూ కూడా ఇట్లా చేతులు పైకి లేపి దండం పెట్టుకోండి అయ్యమ్మ ఓమ్మ కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః अयं मधुपर्को मधुपर्को मधुपर्कः द्वितीयं कार्या हस्तं प्रक्षाल्य पादौ प्रक्षाल्य हस्तं मधुपर्को मधुपर्कः द्वितीयं कार्या ॐ केशवाय नमः नारायणाय नमः माधवाय नमः हस्तं प्रक्षाल्य चतुर्थं तूष्णीं केशवाय नमः नारायणाय नमः माधवाय नमः अयं मधुपर्को मधुपर्को चतुर्थं तूष्णीं यन्मधुनाम सत्यं परममन्नाद्यं भेद्यो तेनाहं मधुनो दत्तेन परमेन्नाद्येन भेर्येण परमो नादोन्नभक्त्यामि अमुदाविधानमरुः
దయచేసి వచ్చిన వాళ్ళు భక్తులు మొత్తం తప్పుడా కూడా కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి తప్ప కానీ ఇక్కడ అక్క బాగున్న చిన్న బాగున్న జోలికి వస్తుంది కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. ఈ ప్రాణంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నోరు ముట్టుకొని ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आपादानमस्तलान्तमो न ब्रह्माण्डमारुष्पुरज्योतिर्कान्तिकलिङ्गमौलिबलनक्को అందరూ కూడా ఎక్కువ పెట్టుకోవాలి. కాళ్ళు కడిగి అంటారు కాబట్టి పరమేశ్వరునికి పాద ప్రక్షాళన చేసినాము. తర్వాత ఇద్దరికి కూడా కంకణం కట్టించినాము. అంటే ఏ ఒక్క పెళ్లి చేసినా కానీ ముందు వధూవరులకు కంకణం కట్టిస్తాము. కావున మనం ఇప్పుడు పార్వతీ పరమేశ్వరునికి ఇద్దరికి కూడా కంకణాలు కట్టిస్తాము. దాని తర్వాత మధువర్కాలు అనగా కాళ్ళు కడిగిన తర్వాత మధుపరకాలకి ఉంగరం పెట్టిస్తారు. మరి అది పరమేశ్వర ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం ब्रह्मांड खंडयोर्मध्ये आधारशक्ति श्री गौरमकरा वैष्णवारंताद्यस्तरिक्तयोपरिष्टभिस्थिते अतल वितल नितल कुतल तला तल रसा तल महातल पातालादिलोकाद मधोभागे घोर्भवत्यवर्माजने सप्तदत्यमिक्षोर्ग्वालोकादामोद्भभागे चक्रवालजैलमध्यगतोऽमेरो सहस्रविकराणवर्तने महानानायमानपरिराजराजवेदन्तरापवनापदमण्डलमण्डिते हैरावतकुण्डरेकवामरकुपदान्यनवस्वतन्तस्तार्विराजिते इन्द्राग्नीयमणिरुतिवृण्णवायुकुबेरैशान्याद्यस्तदिक्पाला पालिते लोका लोकातिलवलैते माहिर्मला వచ్చినటువంటి బంధువుల సాక్షిగా ప్రతి ఒక్కరి సాక్షిగా నక్షత్రాల సాక్షిగా సాక్షిగా ధర్మారెడ్డి స్వామివారికి అయ్యవారికి కళ్యాణము చేస్తుంది. స్వామివారికి అయ్యవారికి పచ్చన తోరణాలతోటి తోరణాలు కట్టి పచ్చని పందిరి సందర్భంగా కళ్యాణము చేస్తుంది. ఇప్పుడు స్వామివారికి అయ్యవారికి మంగళాష్టకాలు అంటారు. ఈ మంగళాష్టకాలు అయిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క జింకరా బిళ్ళను ఆ పంతులుగా చూపిస్తాడు. చూపించిన తర్వాత దండం పెట్టుకోండి. దండం పెట్టిన తర్వాత ఆ స్వామివారికి అయ్యవారికి జింకరా బిళ్ళను పెట్టించి పునఃహూర్తం చేయడం జరుగుతుంది. తదేవ లగ్నం గదిరం తదేవ తారావరం
ముందు చేయాలా కనబడుతుంది కనబడుతుంది ఇది కావాలి చాలా
बोलो भवानी शंकर माता लोक रक्षण हेतुना कंठे बध्नामि भगे कंदीव ममदीव शरदां शतम् మళ్ళీ చెప్పండి మాంగళ్యం అంతో నానేన లోక రక్షణ హేతునా మాంగళ్యం అంతో నానేన లోక రామ పార్వతి రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే మమ జీవ వరదాం శతం హర హర మహాదేవ
ఇందాక ఏడబెట్టిన నేను నువ్వు ఇస్తుందా నాకు జైలు పెట్టుకున్నాను అవునా రూపాయి జిల్లా ఎక్కడ కూడా తప్పట్లేదు ఎవరు కూడా మాట్లాడద్దు మీరు చెప్పండి ఎవరు కూడా మాట్లాడద్దు కూర్చోమని లేస్తున్నారు చాలా మంది అమ్మాయి ఇంకా కళ్యాణం అయిపోలేదు అందరూ కూడా లేస్తున్నారు बोलो पार्वती परमेश्वर भगवान అందరూ కూడా దేవపల్లి గ్రామ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మనము 3 రోజులుగా మరి 9 రోజు మనం అన్ని కూడా అన్ని కళ్యాణం అయిపోలేదు అప్పుడు ఆకలి రావడం అందరికీ కూర్చోండి కూర్చోండి లక్ష్మీ రాష్ట్రామ దేవిగా మాత గుంటుదామది మానవ వేదామ చంద్రుడు అవి మాతృ దేవతే దాతాన్య మిశ్రమానాంచ हम देवदेवदुष्टान अदरन उदन्ने गोपाय दादोली दगना हम सन्नत दगना सुन्दरसुन्दरन गोपाय विवादोले दुष्टा अष्टात भातेलास्ने कोदि कबराजा सत्सुनान्ने गोपाय हे दुष्टाद भागवा तारिन्द्रियावतप्रो सर्वमाय रवादता अरे विष्णु मंत्रमे गोपाय हम देवदेवजामलो हे सामान्य होरुंगे साई रमदान अघोरे नमस्ते भवानी बोलो परमेश्वर भगवान की रामलिंगेश्वर भगवान की पार्वती परमेश्वर भगवान की हर हर महादेव हर 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 महादेव
ఎప్పుడు ఎప్పుడు ఏ పొలిటికల్కి వచ్చినాం ఏదైతుంది వీలుంటే చూస్తాను అట్లా అవునవును ఇప్పుడైనా సిగ్నల్ లేదు సరే మంచిది Thank you.
అమ్మవారి దేవాలయానికి 5,116 రూపాయలు విరాళంగా ఇస్తా ఉన్నారు. వారికి మన యొక్క దేవాలయ కమిటీ తరఫున మన గ్రామస్తుల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కుమారుడు మన దుర్గపల్లి గ్రామ వాస్తవ్యులు కుమారుడు వెంకటయ్య గారు మన గ్రామ దేవాలయ పునర్నిర్మాణం 5,021 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వారికి కూడా వారికి కూడా మన దేవాలయం తరఫున మన గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కనుక మొదల వెంకటయ్య గారు, పాపయ్య గారు, వెంకటయ్య గారు, పర్వతాల్ గారు, వారి కుమారుడు అలివేలు గౌడు, పర్వతాల్ గారి భార్య మన కొలుకులపల్లి గ్రామానికి 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా కొనసాగినారు. వారు పర్వతాలు అలివేలు గౌడ్ గారు వాళ్ళందరూ భాగస్వామ్యంతో వారి తండ్రి గారి పేరు మీద మరి విరాళంగా అమ్మా నాన్న తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అంటే అమ్మా నాన్న జ్ఞాపకార్థంగా 51,000 రూపాయలు విరాళం ఇస్తా ఉన్నారు.
వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ గోపిడి చంద్రారెడ్డి గారి కుమారుడు గోపిడి రఘుమారెడ్డి గారు వారి కుమారుడు కలిసి 5,116 రూపాయలు మన గుడికి విరాళంగా ఇస్తున్నారు. వారికి కూడా మన దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా 10,116 రూపాయలు దేవాలయానికి విరాళంగా ఇస్తా ఉన్నారు. తర్వాత సేవకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామంలో అత్యంత వైభవోపేతంగా ఈరోజు ఒక పెద్ద ఎత్తున మన గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి బట్టు అనురాధ కిషన్ రెడ్డి గారు అకుంఠిత దీక్షతోటి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణాన్ని పూనుకొని చాలా చక్కనైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే ఒక మహా దేవాలయాన్ని నిర్మించినందుకు నేను హృదయపూర్వకంగా సర్పంచు శ్రీమతి అనురాధ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ పంచాయతీ సభ్యులకు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకు, ఈ గ్రామంలో ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున నేను పాదాభివందనం చేస్తూ ఈ యొక్క శివుని యొక్క శివలింగాన్ని ఈరోజు ప్రతిష్ట, అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ట, నాగదేవతలు, గణపతి, అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం సకల దేవతల యొక్క ప్రాంగణం అయిపోయింది. ఆ భూతనాథుడు, ఆ మణికంఠుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ వాయునందనుడు, అదేవిధంగా నవగ్రహ దేవతామూర్తులు, నాగదేవతలు,
ఇవన్నీ కూడా ఈశాన్య మూల మీద కొల్కులపల్లి గ్రామానికి దివ్యమైన వాస్తుతో మీ యొక్క గుడి ప్రారంభం అయ్యిందో లేదో త్రిపురాల్ రోడ్ లోపలికి హైదరాబాద్ లోపలికి కొల్కులపల్లి లోపలికి వచ్చేసింది. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 900 కోట్ల రూపాయలు ఈ రింగ్ రోడ్డుకు మంజూరు చేసి మీ కొల్కులపల్లికి వెళ్ళి మొదలు పెడితే మా ఆమన్గల్ దాకా త్రిపులార్ రోడ్డుని ఈ రామలింగేశ్వర స్వామి ఈ దేవతామూర్తుల ఆశీర్వాదంతో డైరెక్ట్గా ఆమన్గల్కు కొల్కులపల్లికి 4 లైన్ రోడ్ వచ్చిందంటే ఇలా మీరు తలచినటువంటి ఈ దైవ కార్యము. నేను చాలాసార్లు ఈ రోడ్ ఎంబడి ఈ మధ్యలో ఒక 50-60 సార్లు ఈ 2-3 నెలల్లో తిరిగిన. ఎప్పుడు చూసినా కిషన్ రెడ్డి గారు ఈయనే కూర్చొని ఏదో కార్యక్రమం దీంట్లో పని చేయించుకుంటా అప్పుడప్పుడు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు శివపార్వతులు లేక ఈయనే ఉండి పని చేయించి వాళ్ళ జన్మ చరితార్థం చేసుకున్నారు. వాళ్లకు జన్మనిచ్చినటువంటి కీర్తిశేషులు భట్టు రుక్మారెడ్డి గారు, వారి తల్లిగారు అమృతమ్మ గారు వారికి జన్మనిచ్చినందుకు వాళ్ళ జన్మ కూడా పుణ్యమైపోయింది ఈ కార్యక్రమంతో. మరి వారొక్కరే కాదు, ఈ మంచి కార్యక్రమంలో ఎలాంటి విఘ్నాలు తలగకుండా ఎవరికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా అందరి ఆమోదయోగంతో ఒక భవ్యమైనటువంటి ఇవాళ నిజంగా ఎవరైనా కల్వకుర్తికి ఎంటర్ అయితే కొల్కులపల్లికి వెళ్ళి వస్తే ఈ దేవాలయం చూసేటాలకు వాళ్ళకు కనిపిస్తుంది. కల్వకుర్తి ప్రాంతం అంతా కూడా దైవమయంతో నిండి ఉన్నదనేటువంటి భావన కలిసేటట్టు ఈ మంచి మందిరాన్ని కట్టియడం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని ఒకరు ఇచ్చినా ఇయ్యకున్నా అడిగి 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 చాలామంది దాతలు సహృదయంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పుణ్యం జరగాలని ఈ మంచి దేవాలయాన్ని నిర్మించడం. ఈ మధ్యలోనే బొడ్రాయి పండుగ కార్యక్రమాన్ని కూడా సర్పంచ్ గారి నేతృత్వంలో నాకు అనిపిస్తున్నది ఈ సర్పంచ్ అమ్మ అయినాక మొత్తం ఆధ్యాత్మిక సర్పంచ్ అయిపోయింది. అంటే కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయన్నీ కూడా ఆమె పూర్తి చేయడం ఆమె భాగ్యంగా నేను ఆ భగవంతుడు ఆమెకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ వార్డు సభ్యులకు మిగతా ఉప సర్పంచు మిగతా పెద్దలందరికీ ఈ గ్రామంలో ఈ దేవాలయం నిర్మాణానికి పనిచేసిన కార్మికులు సహకరించిన దాతలు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎక్కడ భగవత్ చింతన ఉంటుందో ఎక్కడ దేవీ దేవతల యొక్క స్మరణ జరుగుతుందో వాళ్ళకి ఎప్పటికి కూడా మంచి జరుగుతుంది. ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఒకరో ఇద్దరో ఒక వేదిక మీద అయ్యప్ప స్వామిని తమకు సంబంధం లేకున్నా వాళ్ళు పెట్టుకున్నది ఒక మీటింగు, వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఒక మీటింగు, కానీ అయ్యప్ప యొక్క జననాన్ని అయ్యప్పని అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఏమన్నాడంటే, స్వామియే శరణం అయ్యప్ప, మా కొంప ముంచిదేవి కదరా అయ్యప్ప అన్నాడు. పాపం అయ్యప్ప ఏమైనా కొంప ముంచలే, ముంచకున్నా ఆయన కోరుకున్నాడు నా కొంప ముంచాలి. ఆయన అన్నయ్య తెల్లారే ఆయనని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయి 1 నెల రోజులు జైలు వేసారు. అంటే ఆయన కోరుకున్నది అడివేమో దేవుళ్ళది ఎట్టుంటుంది అంటే, నువ్వు కోరుకునేప్పుడే తదాస్తా అంటారు. ఈయన ఏదైతే కోరుకున్నాడో తదాస్తా అన్నాడు అయ్యప్ప. 1 నెల రోజులు జైలుకు పోయాడు. నిన్న ఈ 3 రోజుల కింద అదే ఒక ఆయననే కారులో పోతున్నాడు. మళ్ళీ జైల్లోకి వెళ్ళి వచ్చినాక కారులో పోతుంటే ఒక్కటేసారి ఆ కారు మంటలై మండుతుంటే
దబ్బున డోర్ తీసుకొని దుంకున్నాడు. అయ్యప్పని నువ్వు దూషించినందుకు, దేవి దేవతలను దూషించినందుకు ఇలా నీకు తగిన గుణపాఠం. చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఎవ్వరు కూడా సంబంధం లేకుండా అనవసరంగా ఇక ఏది పడితే అది మాట్లాడి దేవతలని, ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాలని, మన యొక్క ఆధ్యాత్మిక చింతనని మన పూర్వీకులు, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం, మన యొక్క హిందూ సాంప్రదాయంలో కిషన్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని, ఈ గ్రామస్తులు ఇంత మంచి భవ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. నేను ఆడ కొబ్బరికాయ కొడుతుంటే ఇంకో మాట అన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా అయ్యప్ప గుడి కూడా కట్టుకొని దాన్ని కూడా ప్రారంభం చేసుకుందాం అన్నాడు. ఇంకొక గొప్ప మాట కూడా అన్నాడు, ఇంకా ఏమన్నా చేసేది ఉంటే ఎవరన్నా సలహాలు ఇవ్వండి అన్నాడు. అది కూడా గొప్ప మాట. అంత నా ఇష్టం వచ్చినట్టే చేస్తా, నేను శాస్త్రాన్ని చూడా, ఇది చూడా, అది చూడా, నేను ఏది చెప్తే అది కడతా అంటలేడు. ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే మీరు సూచనలు ఇవ్వండి, ధర్మసూత్రం ప్రకారం ఇంకేమన్నా కట్టేది ఉంటే కూడా కడదాము అన్నాడు. నిండు రూపాయ మనసుతోటి ఆయన ఈ కార్యాన్ని తలుచుకున్నాడు. మంచి జరిగింది. ఎందుకంటే దేవుడు కానీ ప్రజలు కానీ ఆయన ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ పంచాయతీ పెట్టకుండా ఆయన ఎంపీటీసీని చేసిండు, ఈమెను సర్పంచ్ని చేసిండు. ఇక మంచిగా ప్రజల కోరిక ప్రకారం వాళ్ళు కూడా మంచి కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఇవాళ కళ్యాణం కూడా కనుల పండుగగా, రెండు కనులు చాలనటువంటి విధంగా గ్రామస్తులంతా తమ తమ జంటలను కూర్చొని మళ్ళా ఒకసారి పెళ్లి చేసుకుంటే ఎట్లయితే ముసిముసి నవ్వులు నవ్వుకుర్రో ఆ శివపార్వతులను అట్లా వాళ్ళ ముందర కూర్చొని భార్యాభర్తలు పార్వతుల కళ్యాణం కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చి కొద్దిగా ఆలస్యంగా వచ్చినా, ఎంత ఆలస్యంగా వచ్చినా మీ అందరి యొక్క ప్రేమ, ఆప్యాయత, మీ సన్మానము, మీ గౌరవము ఎల్లవేళలా ఈ కొలుకులపల్లి పైన నిండు హృదయంతో మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి, మన గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరూ కూడా సుఖ శాంతులతోటి ఆ పరమేశ్వరుడు, ఆ యొక్క పార్వతి, ఆ హనుమంతుడు, ఆ బజరంగ బలి, ఆ నవగ్రహ దేవతామూర్తులు, ఆ యొక్క శ్రీరామ సీతాపతి రామచంద్ర భగవానుడు, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అందరూ కూడా ఎప్పుడో నాకు యాదుకుందో 10 ఏళ్ల కింద ఈ అయ్యప్ప భక్తులంతా దబదబా గుడి కట్టాలని చెప్పి అప్పుడేదో శంకుస్థాపన చేసిరు. అప్పుడేదో శంకుస్థాపన మళ్ళా ఇలా పునర్వైభవ స్థితికి మీరందరూ కూడా మంచి మనసుతోటి, ఎందుకంటే అయ్యప్ప భక్తులు కొలుకులపల్లి 100 మంది వెళ్తారు. తలా 10,000 ఇచ్చినా 10-12 లక్షలు అయిపోతాయి. ఆల్రెడీ 25 లక్షలు వచ్చినాయంట. గజుడు ఎట్లున్నది. కాబట్టి ఇది మంచి. ఓహో, ఏమన్నా తక్కువ అయితే ఆయన చూసుకోమను. శబరి కొండపైన అయ్యప్ప బంగారు మందిరం ఎట్లున్నదో కొలుకులపల్లి కూడా మీరు అనుకుంటే అట్లాంటి మందిరాన్ని నిర్మిస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు. మన యొక్క ధర్మాన్ని, మన ఆచారాలని, మన సంస్కృతిని, మన దేవీ దేవతలందరినీ కూడా మనం గౌరవించి కాపాడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, జై శ్రీరామ్.